హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు మేమందరం అయితే ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి. ఇదిగో నేనైతే రెడీ అయ్యాను. మా పిన్ని, నా కోడలు, నా కూతురు అందరూ మంచిగా రెడీ అవుతూ ఉన్నారు. ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. ఇదిగో నా కూతురు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా పిన్ని రెడీ అవుతుంది. ఇంకా అందరం రెడీ అయ్యాక అంటే కళ్యాణ మండపంలో పెళ్ళికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా అందరం హడావిడిగా అయితే ఉన్నాము. ఎవరి పనిలో వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. నా కూతురు నా కప్పు నా కప్పు ఫోటో తీయి అని అంటుంది. ఇంకా ఫైనల్గా కార్ ఎక్కి అందరం కార్లో అయితే వెళ్తున్నాము. ఇంకా ముందు మా కూతురు మా అన్న అంటే మీరే ఫొటోస్ దిగుతున్నారు, వీడియో నన్ను తీయటం లేదని నా కూతురు గోల. ఇంకా దాన్ని కూడా కొంచెం వీడియో తీసాక మేమందరం ఇలా నడుచుకుంటూ కాదు కార్లో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెళ్ళాము. ఇంకా మేము కళ్యాణ మండపంలో ఎలా ఎంజాయ్ చేసాము ఏంటిది అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. అదిగో చూడండి హాయ్ హాయ్ అని చెప్తుంది. అలా కొంచెంసేపు సరదాగా ఇంకా కారులో అయితే మేము మంచిగా స్పెండ్ చేసి నవ్వుకుంటూ కామెడీలు చేసుకుంటూ అయితే వెళ్ళాము. హ్యాపీ అయితే చాలా ఎంజాయ్ చేసామండి. ఇంకా మా బంధువులు అందరూ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా అయితే మేము కళ్యాణ మండపంకి అయితే రీచ్ అయ్యామండి. ఇంకో ఇక్కడ మా పిన్ని అందరం ఉన్నాము. ఇక్కడ చూడండి ఇదంతా కళ్యాణ మండపము. చాలామంది వాళ్ళు ఇంకా పైన పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మేము కింద అయితే ముచ్చట్లు ఆడుకుంటూ కొంచెం వీడియోస్ తీసుకుంటూ అందరూ వాడు మా అల్లుడు, మా పిన్ని, తను ఇంకొక పిన్ని, వీళ్ళు ముగ్గురు నాకు పిన్నిలు అవుతారు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు. ఇంకా తన అల్లుడు, కోడలు, నేను ఇంకా బ్యాక్ సైడ్ ఉంది నా కూతురు, అటు సైడ్ ఉంది మా పిన్నిలు, అత్తలు అందరూ చాలా. ఇంకా అందరూ యూట్యూబ్లో పెడతా అంటే నన్ను తీయి మేము కూడా కనపడతామని అందరూ కామెడీలు వేసుకుంటూ అందరు నేను వస్తాను అన్నట్టు కొంచెం అందరు వీడియోలోకి అయితే వస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా కనపడతాము అని. ఇంకా భోజనాలు అయితే చేయలేదు, కానీ ఐస్ క్రీమ్లు అంటే మనము ముందుంటాక అందరం అలా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తింటూ ఉన్నాము. అది గిఫ్ట్స్ అండి. ఇక్కడ అందరం మా బ్యాచ్ అంతా ఇదంతా అందరం ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, మళ్ళీ తింటున్నాము. ఇది భోజనాలు పైన. ఇంకా భోజనాల దగ్గర చూడండి ఇంక అందరు ఎంత క్రౌడ్ ఉందో కదా, అస్సలు ఊపిరి రాలేదండి మేము వెళ్ళి తినేసరికి. ఇంకా అందరూ మంచిగా భోజనాలు చేస్తూ బిర్యానీ, చికెను, ఫ్రై పీస్ బిర్యానీ అను, వడ, బ్రెడ్ హల్వా అని చాలా వెరైటీస్ పెట్టారు. కానీ అక్కడ అస్సలెక్కి చాలా అంటే చాలా తినలేకపోయినామండి, అలా ఉంది. ఇంకా సర్లే అనేసి కొంచెం తినేసి వచ్చేసాము. ఇంకా నేను ఎమ్మటైతే చేయగడుక్కున్నా, నాకు నచ్చలేదు. కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది అక్కడ. ఇంకా అసలుకి చెమటలకి ఇప్పుడు ఈ సమ్మర్లో పెళ్ళి అంటే చెప్పలేం కదా, చాలా అంటే చాలా ఉంది. ఇంకా మా పిన్నిలు, అత్తమ్మలు అందరు తినేసారు. ఇంకా తిని ఫైనల్గా అయితే కిందకైతే దిగి వచ్చామండి. అందరము కొంతమంది అయితే ఐస్ క్రీమ్స్ అన్నీ తీసుకొని మా అత్తయ్య ముక్కు పొడుకు చూడండి చాలా బాగుంది కదా మా అత్తయ్యకి. ఇంకా తను అందరు ఐస్ క్రీమ్ తీసుకుంటూ అదిగో మా అల్లుడు నేను వీడియో తీస్తున్నానని వాడు నా కోసం తీసుకొని వచ్చాడు. చాలా కామెడీగా ఉంది. అందరూ నవ్వుకుంటూ అందరూ నేను వీడియోలో కనపడాలి, మేము కూడా నీ యూట్యూబ్ ఛానల్లోకి వస్తాము అని నాకు సపోర్ట్ చేస్తూ అందరు నన్ను వీడియోస్ తీయండి అని అడగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా లోపల ఏసీ ఉంది కదా, కొంచెం రిలాక్స్ అవుతూ అందరం అయితే ఇంకా అలా కూర్చొని ఉండిపోయాము.
అందరం అలా లోపల కూర్చొని కొంచెం కబుర్లు చెప్పుకుంటూ వీడియోస్ తీగుతూ ఇంకా అలా ఉన్నామండి. చాలా ఎంటర్టైన్మెంట్, చాలా జోక్స్, ఫన్నీగా అందరం ఒకేసారి కలవడం అనేది చాలా హ్యాపీగా ఉండుద్ది కదా. ఇంకా అందరం మాట్లాడుకుంటూ అది ఇదని అందరు మేము కూడా హాయ్ చెప్తామని చెప్తూ ఉన్నారు. మధ్యగా తను మా అత్తయ్య, దీనికి కూడా మా పిన్ని అండి. హాయ్ చెప్పు అనేది గోల వాళ్ళు. ఇంకా మీకు అంత డిస్టర్బెన్స్ ఉంటుంది అనేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. తను మా మామయ్య కూడా నేను కూడా కనిపిస్తానే నీ ఛానల్లో అని మా మామయ్య కూడా ఇంకా హాయ్ చెప్తూ ఉన్నాడు. కామెడీగా నవ్వుకుంటా చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉందండి. మేమైతే ఫుల్ అంటే చాలాగా ఇంకా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫ్లేవర్స్ అన్నీ అక్కడ ఉంటే ఇంకా మేము ప్రపోజ్ చేసుకుంటూ మా పిన్నిలతో సరదాగా అత్తయ్యలతో అలా ప్రపోజ్ చేద్దాము అన్నట్టు మేము కొంచెం అలా కూర్చున్నాం. ఇంకా అందరూ భోజనాలు అయితే చేయడానికి వెళ్ళారు. ఇంకా తను మా పెళ్ళి కూతురు వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. అక్కలు, నాయనమ్మలు, పిన్నిలు, మా ఇంకా బాబాయి, తను మా బాబాయ్ కూతురు, మా పిన్ని, మా అక్క, మా వదిన, ఇంకా అందరం ఇలా కూర్చొని ఉన్నాం సరదాగా. అందరు ఇలా సైడ్కి నించోండి మంచిగా ఫొటోస్ పడతాయని మా పిన్నిలు నాకు చేతి చాలా ఎంజాయ్మెంట్ ఏంటంటే అందరూ యూట్యూబ్కి నాకు సపోర్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫైనల్గా ఒకసారి ఇంకా కళ్యాణ మండపం దగ్గర నుంచి మా పిన్ని వాళ్ళు ఇల్లు అయితే ఉంది దగ్గర. ఇంకా వాళ్ళు రమ్మని గోల్ చేస్తుంటే ఇంకా నడుచుకుంటూ పక్కనే ఇంకా మా పిన్ని, మా అత్తయ్య, నేను అయితే మా పిన్ని అంటే తను మా ఆడపడుచు అండి. ఇంకా మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా మేము ఉంటాము. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాము. తను మా పెద్దల్లుడు, చిన్నల్లుడు మీరు ముందుగానే వీడియోల నుంచి చూస్తూ ఉన్నారు కదా. అన్నీ ఇంకా ఫ్లవర్స్ అది ఇంకా అరటిపండు అని ఇంకా అక్కడ ఉంటే మేము అక్కడ సరిగా ఫుడ్ తినలేదనేసి అరటిపండు మంచిగా ఉందనేసి మేము అరటిపండు అయితే తింటున్నాం. అందరూ హాయ్ చెప్తూ ఉన్నాడు. ఇంకా అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటా ఇంకా అరటిపండు అందరం తింటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇదిగో తనైతే అరటిపండు తింటూ ఉంది. నేనైనా తినేది నీకు కూడా పెడతానులే అనేసి నాకు కూడా పెట్టిందండి. చాలా టేస్ట్ అయితే ఉంది. అవి నెల్లూరు సైడ్ ఎక్కువ దొరుకుతాయండి బూజు అరటిపండ్లు అని. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా అందరం అలా కూర్చొని ఉండిపోయాము. ఇంకా మా పిన్ని అయితే మజాను స్ప్రైట్ అని తీసుకొని వచ్చింది. నేను మజా తాగను, అందుకని నాకైతే స్ప్రైట్ ఇచ్చింది. ఇంకా అందరికీ మజా బాటిల్ ఇదిగో తీసుకొచ్చి మజా బాటిల్ అయితే చూపిస్తూ అందరికీ ఇస్తుంది. మజా బాటిల్ కూడా తీస్తావా అంటుంది మా పిన్ని అయితే. ఇంకా తనంటే కూల్ డ్రింక్ అంటే పిచ్చి, నేనే పిచ్చి అనుకుంటే తనకి ఇంకా కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం అండి. మా ఫ్యామిలీలో మేమందరం కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టంగా తింటాము. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరం ఇంకా నవ్వుకుంటూ అలాగ ఉన్నాము. ఇంకా మా అత్తయ్య మజా ఇంకా మా పిల్లలు అయితే మంచం మీద అలసిపోయి టైర్డ్ అయ్యి ఇంకా వాళ్ళు దొల్లాడుతూ ఉన్నారు. ఇంకా మేము నవ్వుకుంటూ ఉన్నాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఒక మెమొరబుల్ అందరూ ఒకే చోట కలవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అన్నీ తాగేసి చిన్నగా హాయ్ చెప్పడము అలాగా ఇంకా వీడియో అయితే అలాగే తీస్తూ ఉన్నానండి. ఏదైనా అందరూ ఒకే చోట ఉండి ఇలా ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి. మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు మార్నింగ్ లేయగానే ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ టైమ్స్, ఎవరు ఆఫీస్కి వెళ్ళడము, ఇళ్ళల్లో పనులు, అందరము ఒకే చోట ఇలా కలుస్తూ సరదాగా మాట్లాడడం అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అందరూ ఒకేసారి వచ్చారంటే ఫంక్షన్లకి నేనైతే కంపల్సరీగా అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా ఇప్పుడే ఇంట్లోకి అయితే డోర్ తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్తున్నానండి. చూడండి ఎంత టైర్డ్ అయ్యానో మీరే కనిపిస్తున్నది కదా. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. మరికొన్ని వీడియోస్తో మేము